బ్రాహ్మణులకు శుభవార్త. హిందూ ప్రైజ్ సర్వీసెస్ ఇన్ USA. విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866615399. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. ఎక్కడ చూసినా డబ్బుకి సంబంధించిన ఇబ్బందులే చాలా మంది ఫేస్ చేస్తున్నారు. అయితే ఏ జీవి పుట్టినా 27 నక్షత్రాల్లోనే పుట్టాలి కదండి, మనుషులకు అతీతులు కాదు కాబట్టి. అయితే ఏవైనా ఈ 27 నక్షత్రాల్లో మీ అబ్జర్వేషన్ లో చెప్పండి, ఏవైనా నక్షత్రాలు ఉన్నాయా డబ్బుకు సంబంధించి ఏదో ఒక ఇబ్బంది, చిన్న చిన్న ఇబ్బందులు ఒకవేళ వచ్చినా చక్కగా అధిగమించేసి డబ్బుకు సంబంధించి అంత ఇబ్బంది పడని నక్షత్రాలు ఏమైనా ఉన్నాయా? రైట్. డబ్బుకి ఇబ్బంది పడని నక్షత్రాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అంటే సపోజ్ డబ్బుకు ఇబ్బంది పడటం అంటే ఇక్కడ రెండు అనుకోండి. అంటే ఒకటి వేసి వేయకుండా ఉండటం అనేది ఒక పద్ధతి కదా. రెండోది అవసరానికి డబ్బు లేదు అనుకుంటే వచ్చే పద్ధతి ఒకటి. సో అంటే ఇద్దరు డబ్బుకి ఇబ్బంది పట్టాలా, వీడికి చివరి రోజుల్లో సేవ్ అవుతున్నాడు, వాడు పుడతమే బంగారు చెంచాతో పుడుతున్నాడు. సో ఇలా రెండు రకాలుగా అనేది ఉంటుంది. తర్వాత మూడోది వచ్చేప్పటికి ఏంటంటే, సరే వాడు సంపాదించాడు, వీడు సంపాదించాడు, మరి మిగుల్చుకోవటం అనేది మాత్రం వ్యక్తిగత జాతకం బట్టి ఉంటుంది. అంటే ఒకడు ఆకాశం అంత ఎత్తే దిగి కూడా మళ్ళీ అదే లెవెల్లో జారిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎంత ఎత్తుకే దిగినా అలాగే పట్టుకుని కూర్చుని అలాడే వాళ్ళు మనకి పెద్ద పెద్ద మన ఇండస్ట్రియలిస్ట్ అందరినీ మనం చూస్తూ ఉంటాం. ఇలా కార్పొరేట్ వాళ్ళని చాలా మందిని చూస్తూ ఉంటాం. సో వాళ్ళ జీవితంలో వచ్చే ఒడిదుడుకులు తక్కువ ఉంటాయి. సో ఇలాంటివి ఏమైనా సరే మహద్భాగ్యం కలిగిన నక్షత్రాలు ఏమైనా ఉన్నాయా అనేది మీ ప్రశ్న. అంతే అంతే. ఇబ్బంది వచ్చినా తట్టుకుని నిలబడే అది కానీ, ఆ సామర్థ్యం కానీ, ఇబ్బంది చిన్నగా వచ్చి వెళ్ళిపోవటం, రైట్, పెద్దగా కుదిపేయకుండా జీవితాన్ని. రైట్. ఇక్కడ మనకి ఒక్కొక్క రాశిలో మనం ఒక్కసారి చూసుకుంటాం. అంటే ఏ రాశిలో, ప్రతి రాశిలో ఒక్కొక్క నక్షత్రం అనేది ఇంకా కొద్దిగా ఎక్కువ బలం ఉంటుంది. సో అలా లేని రాశులు ఉంటే మనం ఇప్పుడు వరుసలో వస్తాయి. సో ఇక్కడ మనకు వచ్చేప్పటికి ఏంటంటే, ఫస్ట్ మేషం కనుక తీసుకుంటే ఖచ్చితంగా భరణి నక్షత్రం. భరణి నక్షత్రం వాళ్ళకి ఇబ్బంది తక్కువ. అంటే వాళ్ళు ఇందాక మీరు చెప్పినట్టు ఒకవేళ ఇబ్బంది పడినా కూడా మానసిక స్థైర్యంతో ఎదుర్కొని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ గోల్ ఏదైతే ఉంటుందో రీచ్ అవుతారు. అందుకే కదా భరణి ధరణిని ఏలుతుంది అని అంటారు. అంతేగా మరి భరణి. నేను అంటే ఇక్కడ నా యొక్క పరిశోధనలో కూడా చాలా మందిని చూశాను. ముఖ్యంగా మన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారిది కూడా భరణి. సో అలా కొంతమంది అయితే ఉన్నాయి. అంటే మనం ఏమంటాం, నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు. సో ముఖ్యంగా అక్టోబరు భరణి నక్షత్రం కలిసిన వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ కూడా సంపాదించడానికి. అక్టోబర్ లో పుట్టిన వాళ్ళు ఒకవేళ పుట్టి భరణి నక్షత్రం, అది సంవత్సరంతో సంబంధం లేదు. బ్యూటిఫుల్. సో అలా ఉన్న వాళ్ళు కూడా బాగా రాణించడం అనేది చూశాను. అదొకటి. తర్వాత వచ్చేప్పటికి మీకు వృషభ రాశి. సో వృషభ రాశిలోకి వచ్చేప్పటికి ఏంటంటే, ఏది కూడా పెద్దగా మరీ నక్షత్రం అనేది ఉండదు. సో ఎప్పుడు కూడా వీళ్ళ జీవితంలో ఏమంటాం, వెలుగు చీకట్లు ఉంటూనే ఉంటాయి. ఎదుగుతున్నట్టుంటారు, జారుతున్నట్టుంటారు, ఎదుగుతున్నట్టుంటారు, జారుతున్నట్టుంటారు. సో కొంతవరకు బెటర్ నక్షత్రం ఏదైనా ఉంది అంటే కనుక అది ఖచ్చితంగా రోహిణి. సో ఈ రోహిణి నక్షత్రానికి వచ్చేప్పటికి ఏంటంటే, వీళ్ళు వ్యక్తిగతంగా కొంతవరకు సంపాదించకపోయినా ఆల్రెడీ అప్పటికే తల్లిదండ్రులు ఏదైనా సరే పొలాలు పెట్టడము, ఇల్లులు పెట్టడము అలాంటివి ఉంటాయి. కాబట్టి ఏదో ఒక టైంలో అయితే వర్కౌట్ అవుతుంది. సో ఆ తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఇటు ఈ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో, అంటే లైఫ్ పార్ట్నర్స్ నేను అనేది, వీడు పేదవాడైతే అమ్మాయి గొప్పది వస్తుంది జనరల్గా, లేదా అమ్మాయి గొప్పదైతే వీడు పేదవాడు ఉంటుంది. మొత్తానికి అయితే కాంపన్సేట్ అవుతుంది. ఆ పిల్ల వల్లనో ఆ పిల్లాడి వల్ల పార్ట్నర్ ఆపోజిట్ వల్ల వీళ్ళు నిలదొక్కుకోవడం అనేది ఉంటుంది. అది కొంతవరకు రోహిణికే ఉంది అక్కడ. అందుకని రోహిణి కూడా మంచి నక్షత్రంగానే చెప్పాలి. ఇక్కడ మీరు రెండింటిని సామీప్యత కనుక చూస్తే, ఇందాక ఫస్ట్ చెప్పిన భరణి కానీ ఈ రోహిణి కానీ, అంటే ఇక్కడ భరణి ఏమో శుక్రుడు నక్షత్రం, రోహిణి అనేది శుక్రుడు రాశిలో ఉన్న నక్షత్రం. అవును. సో శుక్రుడు లక్ష్మీదేవి అలా అనుకోవాలి. సో పైగా అక్కడ చంద్రుడికి వచ్చేస్తాను మరి రోహిణి అంటే. సో అందుకని ఖచ్చితంగా వాళ్ళు కూడా జీవితంలో గట్టెక్కడం అనేది అయితే ఉంటుంది. ఉన్న నక్షత్రంలో బెటర్ నక్షత్రం. ఇంకా తర్వాతకి వచ్చేవాడికి మిథునం. సో మిథునంలోకి వచ్చేప్పటికి ఏంటంటే, ఇక్కడ మనకి చెప్పుకోదగిన నక్షత్రాల్లో ఒక్క ఆరుద్ర నక్షత్రం ఒకటే ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం అంత స్వయం కృషి.
అప్పలంగా ఏది వచ్చి పడదు. అండ్ నిలబడుతుంది, అంత కష్టపడి సంపాదించుకుని నిలబడుతుందని అనుకోవచ్చా? అంటే ఇక్కడ మనకి ఆరుద్ర నక్షత్రానికి వచ్చేప్పుడు నిలబడకపోవడానికి ఎప్పుడు అవకాశం ఉంటుంది అంటే కనుక జనరల్గా మనకి వీళ్ళు ఫస్ట్ రాహు దశలో స్టార్ట్ అవుతుంది, గురు దశలో ప్రమాదం లేదు. సో పొరపాటున శని అనేవాడు కొద్దిగా కరెక్ట్ ప్లేస్లో ఉంటే ఇంకా జీవితాంతం వీళ్ళకి ఉపయోగపడే ఉంటుంది. తర్వాత బుధ దశ, సో కేతు అనేది ఎప్పుడు వచ్చే వల్ల ఉంటుంది కాబట్టి ఇంకా పర్వాలేదు, ఒడ్డెక్కిపోవటం అనేది ఉంటుంది. సో శని ఇబ్బంది పడితే గిడితే శని మహర్దశలోనే పడాలి, పోగొట్టుకుంటే ఏదైనా ఉంటే, లేదా అదే టైంలోనే అనారోగ్యాల వల్ల ఖర్చు అవటం. సో 19 years పెద్ద పీరియడ్ కాబట్టి ఆ పీరియడ్ లో జరుగుతుంది కనుక ఆరుద్ర అక్కడ మంచిది. తర్వాత వచ్చేప్పటికి మనకి కర్కాటక రాశి. సో కర్కాటక రాశి అంటే ఇటు కాస్మిక్ ఎనర్జీ ఉన్నది, కానీ మొదట్లో ఈ వరకు కూడా ఒక వీడియోలో నేను చెప్పిన, సో పుష్యమి రేవతి అనేవి బాగా ఎక్కువ కాస్మెటిక్ ఎనర్జీ ఉన్నవి అని చెప్పి, అందుకు సందేహం లేనిదే ఇది. పుష్యమి నక్షత్రానికి ఏంటంటే పుష్యమి అటు రేవతి రెండు కూడా ఇబ్బంది ఏంటంటే వీళ్ళ యొక్క వైవాహిక జీవితంలో మాత్రం ఏవో రకమైన కొంత మిట్టపలాలు ఉంటాయి. లేదా తొందరగా భార్య అనారోగ్యం రావటము, లేదా భర్తకు తొందరగా అనారోగ్యం రావటము. సో ఆరోగ్యం పరంగా ఏదో ఒక ఏమంటాం ఒక ఇబ్బంది అయితే ఉంటుంది ఖచ్చితంగా వైవాహిక పరంగా మాత్రం. బట్ అదర్ దాన్ దట్ బ్యూటిఫుల్, చాలా నచ్చుతుంది. అందుకని పుష్యం అనేది ఇక్కడ మీరు అడిగిన డబ్బుకి ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇబ్బంది అనేది ఉండదు. ఖచ్చితంగా వాళ్ళకి చివరి నిమిషాలను తన్నుకొస్తుంది. సూపర్. అది కనుక పుష్యమి అనేది ఆ రాశిలో మనం చెప్పుకోదగిన మంచి నక్షత్రం. ఎందుకంటే ప్రతి రాశిలో కూడా అంటే ఓవరాల్గా చెప్పుకునే కంటే ఇక్కడ ప్రతి రాశిని సూచిస్తూ అనేది మనకి బెటర్ ఉంటుందని నా ఉద్దేశం. సో తర్వాత వచ్చేప్పటికి సింహరాశి. సో సింహరాశికి వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ మనకి మఖ పుబ్బ రెండు కూడా మంచి నక్షత్రాలు. సో ఇక్కడ మఖ అనేది వరకు కొంతవరకు పెళ్ళికి ఇబ్బంది పెట్టచ్చు, అంటే పెళ్ళి అవ్వడానికి. పెళ్ళి అయ్యాక ఇబ్బంది పడదు, తక్కువే ఉంటాయి. పెళ్ళి అవ్వడమే అంత ఈజీ కాదు. ఒకవేళ పొరపాటున వాళ్ళకి 24 ఏళ్ళు వచ్చాక అవ్వలేదంటే ఇంకా లైఫ్ లాంగ్ అవుతుందో లేదో కూడా నమ్మకం ఉండదు. అలా ఎక్కువ బ్రహ్మచారులుగా ఉండిపోయింది కూడా ఎక్కువ మఖలో చూసాను యాక్చువల్గా. కానీ డబ్బుకైతే ఇబ్బంది ఉండదు. సో పుబ్బ అనేది చాలా బాగా డబ్బు వస్తుంది, కానీ ఎక్కువ శాతం అంతా కూడా మెహర్బానీలకి లగ్జరీలకి అలా ఖర్చు పెట్టేసుకోవడం అనేది ఉంటుంది కాబట్టి మిగులు చాలా తక్కువ పుబ్బకి. కానీ అదర్వైజ్ డబ్బు అయితే ఓకే. సో అందుకని వాళ్ళు కూడా బాగా మంచిదే మఖ పుబ్బ కూడా. సో నెక్స్ట్ వచ్చేది కన్య. కన్యలోకి వచ్చేప్పటికి ఏంటంటే మీకు ఇక్కడ చాలా మంచి నక్షత్రం అనేది హస్త. సో హస్త నక్షత్రం వాళ్ళు బాగా సంపాదించుకోవడానికి ఉంటుంది, కానీ వ్యసనాలే లేకుండా చూసుకోవాలి. అంటే ఇబ్బంది అవుతుంది, వస్తాయి. జనరల్గా హస్తలో పుట్టిన వాళ్ళకి ఏదో ఒక వ్యసనం అనేది ఉంటుంది. అంటే అది మంచి వ్యసనం కూడా అవ్వచ్చు. అంటే ఫ్రెండ్స్ బాధపడుతుంటే చూడలేక వాళ్ళకి అప్పులు ఇవ్వటం దాకా అలా మాట్లాడుకున్నట్టు. సో అలా ఏదైనా సరే కొంతవరకు హస్త నక్షత్రం వాళ్ళకి ఉంటుంది, కానీ బట్ మంచి నక్షత్రం. సో అందుకే హస్త ప్రశస్త అంటారుగా. సో అది అందుకని అది కూడా మంచిది. అయితే ఇక్కడ మీకు చిత్త నక్షత్రం అనేది నెక్స్ట్. అంటే ఇప్పుడు కన్యలో కూడా 2 పాదాలు ఉంటాయి, తర్వాత తులలో కూడా 2 పాదాలు ఉంటాయి, కానీ తులలో ఉన్నది అద్భుత యోగం. తులలో ఉన్న చిత్త అద్భుతం డబ్బుకి. సో వాళ్ళు కూడా చిన్నప్పుడు కష్టాలు పడినా కానీ, అంటే చిన్నప్పుడు కష్టాలు పడటం అనేది ఎందుకు ఉంటుందంటే ఖచ్చితంగా మీరు ఆలోచించినట్టయితే జాతక పరంగా ఆలోచించినప్పుడు మొదట కుజమాల దశ ఉంటుంది, తర్వాత రాహు దశ ఉంటుంది. సో ఈ రాహు దశ అంటే పుట్టడమే మన కుజం 3వ పాదం అంటే ఇంచుమించు కాదు 3 ఏళ్ళు ఉంటుంది. ఇదొక అది రాహు 18 21 ఏళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు ఒడిదుడుకులు ఉంటాయి. అప్పటి నుంచి కానీ వాళ్ళకి మంచి లైఫ్ ఉండాలి. అంటే ఒకసారి చిన్నప్పుడే తల్లిదండ్రులు ఎవరినైనా పోగొట్టుకోవటం, లేదా తల్లిదండ్రులు ఒక వెలిగి జారిపోవటం, ఇలాంటివన్నీ కూడా మనకి వీళ్ళకి చిత్త 3వ పాదం 4వ పాదంలో ఉన్న వాళ్ళకి ఉంటాయి. కానీ అదర్వైజ్ వీళ్ళంతటి వీళ్ళే చక్కగా సంపాదించుకోగలరు, నిలదొక్కుంటారు. కనుక అది కూడా చాలా మంచి నక్షత్రం. ఇంకా చాలా మంచి నక్షత్రంగా చెప్పాలంటే స్వాతి నక్షత్రం. ఎందుకంటే స్వాతి నక్షత్రం కూడా విశేషమైన మనకి అదృష్టాన్ని ఇవ్వటం అనేది ఉంటుంది. పైకి ఇక్కడ తులారాశిలో ఉంటుంది కదా మనకి స్వాతి నక్షత్రం అనేది. ఇక్కడ మనకి ఏంటంటే రాహుదశం మొదట్లో చిన్నప్పుడే అయిపోతుంది, తర్వాత నిలదొక్కడానికి గురుదశ ఉంటుంది. సో తులారాశికి శని అదృష్టకారకుడు, అలా లైఫ్ సూపర్ గా వెళ్ళిపోతుంది. అందుకని తులారాశిలో ఉన్న వాళ్ళకి కూడా ఎప్పుడు కూడా ఏదో రకంగా గెటైన్ అయిపోవటం అనేది, అంటే లక్షల కొద్ది అప్పులు ఉన్నా కూడా మళ్ళీ అంతే స్థాయిలో తీర్చగలుగుతారు. సూపర్. సో అది కాకపోతే ఇక్కడ వీళ్ళు కూడా కొంతవరకు ఎప్పుడైనా సరే శుక్రుడితో మనకి రాశితో కానీ నక్షత్రం కానీ సంబంధం ఉన్నప్పుడు కొద్దిగా వ్యక్తిగత సౌకర్యాల కోసం కూడా ఖర్చు పెట్టుకునే విధానం ఎక్కువ ఉంటుంది.
సో అది ఆ రకంగా ఉండొచ్చు, కానీ చాలా మంచి నక్షత్రం. అంటే మనకి తులారాశిలో మనకి 2 మంచి నక్షత్రాలు పడ్డాయి. చిత్త అదే అనేది చిత్తా ఒకటి, స్వాతి. స్వాతి అనేది, 2 కూడా చాలా మంచి నక్షత్రాలు. ఇక్కడ మనకి ఇబ్బందుల్లో ఏంటంటే కొద్దిగా దీంట్లో కనబడుతుంది వృశ్చిక రాశి. సో ఏ ఒక్కటి కూడా పరిపూర్ణమైన యోగాన్ని ఇచ్చే నక్షత్రాలు లేవు. పైగా ఇక్కడ చంద్రుడు నీచంలో ఉంటాడు కదా. సో విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 కూడా యావరేజ్గా ఉంటే ఉన్నంతలో ఏదైనా కూడా కాస్త కోస్త విశాఖ 4వ పాదం అనుకుంటుంది. ఈ అనురాధను ఈ జ్యేష్ఠ వీళ్ళు ఎప్పుడు నిలుపుకోలేరు డబ్బుల్ని. వస్తే రావచ్చు ఒక టైంలో, కానీ స్థిరత్వం అనేది ఉండదు. అంటే వాళ్ళ వాళ్ళ యొక్క ఏమంటాం మూర్ఖత్వం వల్ల అయితేనేమి, తర్వాత మొండి పట్టుదల వల్ల అయితేనేమి, ఇలాంటి వాళ్ళ వల్ల కూడా ఎక్కువ పోగొట్టుకోవటం. అంటే ఇందాక మనం ఏదైనా సరే అప్పులు ఇచ్చి మోసపోయే విధానంలో కూడా ఇదొకటి ఉంటుంది. ఎందుకంటే వృశ్చిక రాశికి వచ్చేప్పటికి ఏంటంటే అష్టమాధిపతి అనేవాడు బుధుడు అవుతాడు. సో బుధుడు వీళ్ళకి సరైన ప్లేస్లో లేకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడటం. అంటే అష్టమ లాభాధిపతి అవుతాడు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఒకవేళ బుధుడు కనుక మంచి చేతంలో ఉంటే ఫైనాన్స్ వ్యాపారానికి బాగానే పని, లేదంటే మొత్తం అంతా ఇబ్బంది. సో అందుకని వీళ్ళది మనం స్టాండర్డ్గా చెప్పలేం. సో అందుకని దీన్ని మనం కామన్గా చెప్పుకోవాల్సిందే తప్ప ఖచ్చితం అన్నట్టుగా చెప్పలేం. సో అది వృశ్చిక రాశి. ఇక ధనుస్సు రాశి. ధనుస్సు రాశిలోకి వచ్చేప్పటికి ఏంటంటే ఇంచుమించుగా మనకి మూల, తర్వాత పూర్వాషాఢ, తర్వాత ఉత్తరాషాఢ 1వ పాదం అనేది ఉంటుంది. అయితే ఇందులో మూల అన్నది చాలా బెటర్ ఉంటుంది, మంచి నక్షత్రం. సో అదే డబ్బుకు సంబంధించిన అంటే వీళ్ళు ఏమంటామంటే పడతాం ఎంత ఈజీనో లేవడం కూడా అంతే ఈజీ. గోడ కొట్టిన బంతేనా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ గురించి ఇలాంటి మూల నక్షత్రాలను ఒక్కోసారి విన్నప్పుడు ఏంటంటే ఒక 5-6 నెలల కింద చూస్తేమో అయ్యే పాపం వాడు తిండి కూడా లేకుండా బాధపడుతున్నాడు అనుకుంటాం. మళ్ళీ ఇంకా 5-6 నెలలు వేసేప్పటికి అప్పుడు వాడు మేడ కడుతున్నాడు అక్కడ. అంటే 2 సమానంగానే ఉంటాయి వాళ్ళకి. అంటే పడుతున్నంత ఈజీనో లేవడం అంత కూడా ఈజీనే. అందుకని అది మూల నక్షత్రం కూడా మళ్ళీ అదృష్ట యోగం ఉన్న నక్షత్రంలో అది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కనీసం మాటలతో అయినా సరే అవతల వాళ్ళని ఏదో రకంగా మాయ చేసైనా పొందడం అనేది ఉంటుంది. లేదా ఏమంటాం ఈ ధార్మిక సంస్థలు ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్లను అలా ఒకసారి గురుడు గనక పాపస్థాయిలో ఉంటే గనక పాపాలు చేసి కూడా డబ్బు సంపాదించవచ్చు, అంతేగా మాటలతో మోసం చేసి. సో ఆ రకమైన అవకాశాలు కూడా మూలలో ఉన్నాయి. అంటే పూర్తిగా మనం వైట్ మనీ అని చెప్పలేం. సో అది మూల. ఇంకా పూర్వాషాఢ ఉత్తరాషాఢ మాటకు మధ్యస్థం. సో మరీ గొప్పగా చెప్పడానికి అయితే ఉండదు. ఏమంటామంటే పూర్తిగా పడిపోరు, పూర్తిగా లేవరు, ఎప్పుడు మధ్యస్థమే. సో అంతవరకే. మనం బాగా హై పొజిషన్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు. అదే ఉత్తరాషాఢ మకరంలో ఉన్న వాళ్ళకి ఉంటుంది. ఉత్తరాషాఢ మకరంలో. సో మకరంలో ఉన్న ఉత్తరాషాఢ అయితే మటుకు ఖచ్చితంగా జీవితంలో చాలా పెద్ద స్థాయికి రావటం అనేది. తర్వాత ఏ రంగంలో అయినా సరే, అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళు క్రికెట్ తీసుకుంటే క్రికెట్లోనే కోట్లు సంపాదించవచ్చు. సో అలా వాళ్ళు ఏ రంగం తీసుకుంటే ఆ రంగంలో ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్రతిభని ప్రదర్శించడానికి అయితే కనుక ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఉత్తరాషాఢ అక్కడ మంచిది. తర్వాత వచ్చేప్పటికి మళ్ళీ శ్రవణం కూడా మంచిది. కాకపోతే ఎప్పుడైనా సరే మకరంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మొదట్లో కొంత వరకు ఇబ్బంది పడాలి. బట్ కానీ ఖచ్చితంగా శ్రవణం లైఫ్లో అయితే మంచి ఇబ్బంది. తర్వాత ఇదే చోట మళ్ళీ మనకి ధనిష్ట అనేది, ఇప్పుడు మనకి కుంభంలో ఒక 2 పాదాలు ఉంటాయి, మకరంలో 2 పాదాలు ఉంటాయి. కానీ ఇక్కడ ధనిష్ట అనేది మీకు కుంభంలో ఉంటే మేలు చేస్తుంది. సో అక్కడ మళ్ళీ తర్వాత అదృష్టం వచ్చే మన యొక్క నక్షత్రాల్లో శతభిష నక్షత్రం. శతభిషంకి మటుకు ఉన్నటువంటి ఆ విషం అయితే వస్తుంది, పౌరుషం. సో డబ్బు అయితే బాగానే సంపాదిస్తారు. కనుక అక్కడికి వచ్చేప్పటికి మనకి కుంభరాశిలో మటుకు 2 ఉంటాయి. అంటే ధనిష్ట 2 పాదాల్లో పుట్టిన వాళ్ళు శతభిషం, పూర్వభద్ర మళ్ళీ యావరేజ్. ఎప్పుడైనా వాళ్ళు సంపాదించినా కూడా దాన్ని నిలుపుకోలేదు, మళ్ళీ ఏదో విధంగా చేజేర్చుకోవడం అనేది ఉంటుంది. సో ఇక్కడ అదేమంటారు, పూర్వభద్ర అనేది ఆంజనేయుడు నక్షత్రం అనమాట. ఆంజనేయుడు నిలకడలేని తనం ఉండటం, అంటే ఆయన ఎప్పుడు ఎటువైపు మారిపోతాడనేది తెలుసు. బట్ ఉన్నంత వరకు గెలవడానికి చూస్తాం అంతవరకే, కానీ ఆ గెలుపుని వీళ్ళకి మళ్ళీ ఏదో రకంగా డైవర్ట్ అయిపోతూ ఉంటాం. సో దానివల్ల కొంతవరకు సఫర్ అవటం అనేది ఉంటుంది. ఇక చివరిగా మనకి మీనరాశిలోకి వచ్చేప్పటికి ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ మంచి నక్షత్రం రేవతినే. సో రేవతికి ఇటు మనం ఇందాక పుష్యమైన నక్షత్రం అప్పుడు కూడా వివరించాం. సో రేవతి నక్షత్రం వాళ్ళు మటుకు జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు అడిగినా కానీ
నిలదొక్కుంటారు, సుఖపడతారు. వాళ్ళ బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. అంటే వాళ్ళ దగ్గర అంటే సపోజ్ వాళ్ళకే ఒక 2-3 అమ్మాయిలు పుట్టారు అనుకున్నాం. ఆయన స్థితి అంతంత మాత్రమే ఉండొచ్చు అనుకున్నాం రేవతిలో పుట్టిన ఆయనకి. కానీ పెళ్ళిళ్ళు అలా అయిపోతాయి. అదే కదా అదృష్టం. సో ఆ రకంగా సంపన్న యోగం అన్నది అయితే కనుక రేవతి నక్షత్రానికి అయితే ఖచ్చితంగా ఉంది. ఇంకా ఉత్తరభద్ర దాంట్లో ఉన్న పూర్వభద్ర మటుకు నార్మల్ ఉంటుంది. రైట్ అండి, అద్భుతంగా వివరించారు. ఏ నక్షత్ర జాతకులు అంటే డెఫినెట్ గా భయపడిపోతూ ఉంటారు. ఎలాగా ఇప్పుడు కొన్ని నక్షత్రాలు మీరు చెప్పి ఉన్నారు, ఒకవేళ పరిస్థితులు అందరికీ వస్తాయి, వీళ్ళకి వాళ్ళకి అని కాదు, అన్ని నక్షత్రాల వాళ్ళకి వస్తాయి, కానీ నిలదొక్కుకోవాలి, ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళాలి అన్న సదుద్దేశంతో అడగడం జరిగింది. డెఫినెట్ గా నక్షత్రాల వాళ్ళందరూ అదృష్టవంతులు. రెండోది ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఈ నక్షత్రాలు లేవి కొంతమంది బాధపడతారు కళ్ళ, కానీ నేననేది ఏంటంటే ఒక్కోసారి వ్యక్తిగత జాతకంలో ధనస్థానం ఏదైతే ఉంటుందో, లాభస్థానం అనేది ఏదైతే ఉంటుందో అది పవర్ఫుల్ ఉన్నప్పుడు మనం దీన్ని ఎక్కువ మందికి మనం పరిశోధించి చెప్పినది. అంతేగాని ప్రతి ఒక్కరు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి చెప్పింది అయితే కాదు ఖచ్చితంగా. కానీ నేనేవైతే ఇప్పుడు చెప్పిన పాయింట్లు అయితే ఉంటాయో అవైతే యథార్థం అవ్వడానికి అవకాశం ఎక్కువ. అలా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్కారం.